రైల్వే లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్పై విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో కవితకు ఈసారి తప్పకుండా ఊరట దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఉంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్పై విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో కవితకు ఈసారి తప్పకుండా ఊరట దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల క్రితం కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు విన్నటువంటి కోర్టు గతంలో ఈ బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ మళ్ళీ 20వ తారీఖున అంటే ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. కోర్టు మొన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థల యొక్క వాదనలు విన్న తర్వాత కూడా 20వ తేదీన ఈ నిర్ణయాన్ని తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనే దానిపై కూడా ఈ రోజు 20న వెల్లడిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి కాసేపట్లో 10:30, 11 ప్రాంతంలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే కవిత పిటిషన్ కూడా పరిశీలన చేపట్టి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఇటు ప్రతివాదులుగా ఉన్నటువంటి ఈడీ, సిబిఐ సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే సుప్రీంకోర్టులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సైతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతనికి బెయిల్ లభించడము, మనీష్ సిసోడియాకి సైతం ఈ కేసులో బెయిల్ లభించింది, కవిత కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ప్రత్యేకంగా ఈ ప్రతిపాదనలు కోర్టు ముందుకు తీసుకెళ్లి కోర్టుకి ఈ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. కానీ మనీష్ సిసోడియా పాత్ర ఒక రకంగా ఉండడము, కవిత పాత్ర ఒక రకంగా ఉండడము, దీంట్లో ఒకరొకరు ఒక కాన్స్పరెన్సీ కుట్రకు తెరలేపారు. కాబట్టి వీటన్నిటిపై కూడా ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలు వీరి ప్రత్యేకమైనటువంటి పోషించినటువంటి పాత్రకు సంబంధించి ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడము. ఇప్పటి వరకు కవిత కనీసం 10 నుంచి 15 బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఈ 15 బెయిల్ పిటిషన్లు కూడా దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కింగ్ పిన్, ప్రధాన నిందితురాలు, డబ్బులని సమకూర్చింది తనే, సౌత్ లాబింగ్ కి పాల్పడింది కవితనే, ఇండోస్పిరిట్ ద్వారా అమెరికన్ బెంగళూరు కంపెనీస్ కి చెందినటువంటి వాటిలో కూడా కవిత కీలకంగా ఉంది, అధిక వాటా పొందేటువంటి ప్రయత్నం చేసింది, 32% పాటు కవిత లిక్కర్ పాలసీలో రెవెన్యూ మాట్లాడుకుంది అనే దానిపై కూడా పక్కా ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు కోర్టుకి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుంది, కేసు అంతా కూడా నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, సాక్షులను, సాక్ష్యాధారాలను కూడా బెదిరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనేది కూడా మొదటి నుంచి దర్యాప్తు సంస్థలు ఇవే వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కోర్టు చాలా స్పష్టంగా కవిత తరఫున న్యాయవాదులు విన్న తర్వాత ప్రతివాదులుగా ఉన్నటువంటి ఈడీ, సిబిఐ వాదనలు విన్న తర్వాతనే ఈ నిర్ణయానికి వస్తామంటూ కూడా ఈ ఆదేశాలు, ఈ అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ రోజు 2 దర్యాప్తు సంస్థల తర్వాత వాదనలు వినిపించినటువంటి వెంటనే కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ రోజు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది అనే ఒక ఆశతో ఉన్నారు. నిన్న కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుపై తమకు నమ్మకం ఉందని, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని, తను ఒక మహిళ కాబట్టి ఈ కేసులో ఇప్పటికే అనేక మందికి బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా బెయిల్ లభిస్తుందని ఒక నమ్మకం మాకుంది అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ కవిత సోదరుడు నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తో మాత్రం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కవితకు బెయిల్ లభిస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి కాసేపట్లో 10:30 ప్రాంతంలో సుప్రీంకోర్టు మొదట కవిత ఫైల్ ఉన్నట్టయితే మాత్రం 11 గంటల లోపు ఏదో ఒకమైనటువంటి కీలక ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ పాత కథలాగే
తిరిగి కవిత బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ఎదుర్కొని వాదనలు వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ ని మళ్ళీ నిరాకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి శివ. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చాలా ధీమానైతే కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కదా, ఎందుకు అంత హోప్ వచ్చింది అనుకోవచ్చు? ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది అనుకోవచ్చు కవిత కూడా? ఈ రెండు అంశాలు ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు రవితేజ? మనీష్ సిసోడియా ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికే బెయిల్ లభించినప్పుడు అంత పెద్ద కుట్ర కోణంలో, అంత పెద్ద కాన్స్పరెన్సీలో అతి చిన్న పాత్ర కవితది కాబట్టి మనీష్ సిసోడియాను అనేక సార్లు బెయిల్ విషయంలో, వారి ఈడీ రైట్స్ విషయంలో కూడా కోర్టుకు అనేక సార్లు దృష్టికి తీసుకురావడంతో కొన్ని గ్రౌండ్స్ ని పరిశీలించిన తర్వాత మనీష్ సిసోడియాకు ఈ బెయిల్ లభించడం జరిగింది. అందుకే ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇంత కీలక హోదాలో ఉన్నటువంటి వ్యక్తికే బెయిల్ వచ్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా కవిత కూడా బెయిల్ వస్తుంది అని ఒక ఆశాభావంలో ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ ఈ రోజు అంతా కూడా బలంగానే భావిస్తా ఉంది. కోర్టు ఈ రోజు జరిపేటువంటి వాదనలకు సంబంధించి ప్రతిసారి దర్యాప్తు సంస్థలు కవిత కీలకం అని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. కీలకమైనటువంటి అంశం ఏం పాత్ర పాల్పడింది, దాని గల ఆధారాలు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయలేకపోయారంటూ మాత్రం కవిత తరఫున న్యాయవాదులు అనేక సార్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనీష్ సిసోడియాకే బెయిల్ ఇచ్చారు కాబట్టి కవితకు బెయిల్ వస్తుంది అనేది మాత్రం స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఫిక్స్ అయింది. ఈ రోజు కవితకు బెయిల్ వస్తే మాత్రం మరోసారి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు సంబరాలు జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా, లీగల్ నిపుణులంతా కూడా, కవిత కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులందరూ కూడా కవితతో కలిసి ములాఖత్ అయ్యి జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వివరిస్తూ వస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు బెయిల్ వస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ ఆశాభావంతో ఎదురు చూస్తా ఉన్నారు. దర్యాప్తు సంస్థలు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కవిత దీంట్లో కీలకమైనటువంటి నిందితురాలు అంటూ మాత్రం ఒక పక్క వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో ఏంటనేది అంటే ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.